యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున మండలంలోని కొల్లూరు గ్రామ నివాసి జనగాం ఉపేందర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున మండలంలోని కొల్లూరు గ్రామ నివాసి జనగాం ఉపేందర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, మహిళా జిల్లా జనరల్ సెక్రటరీ జాలపు వనజారెడ్డి, జనరల్ సెక్రటరీ యాట విజయలక్ష్మి, జిల్లా సెక్రటరీ పరంజ్యోతి, మండల అధ్యక్షురాలు దీప, పట్టణ అధ్యక్షురాలు పాము అనిత, మాజీ మండల అధ్యక్షురాలు దూడల అనిత, విజయజ్యోతి, భానుమతి, నాయకులు బరిగె శ్రీను, దశరథ, శ్రీపాల్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్ ఇటు చూడండి. ఇది గుడ్డు పిసిసి సమక్షంలో నా సేవలను గుర్తించి గత 45 సంవత్సరాల సంది చేస్తున్న సేవలను గుర్తించి పార్టీలో మరి గతంలో పిసిసి సెక్రటరీగా ఉన్నా ఇప్పుడు పిసిసి జనరల్ సెక్రటరీగా ఇచ్చినందుకు పిసిసి అధ్యక్షునికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, జానారెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, డిసిసి మా ఎమ్మెల్యే డైనమిక్ లీడరు ఐలయ్య గారికి, డిసిసి గారికి అందరికీ పేరు పేరున రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు మనకు ముఖ్యంగా మహిళా మా ఇన్ఛార్జ్ తెలంగాణ మీనాక్షి నటరాజన్ గారికి నా బయోడేటా చూసి ఎంబడే వారు ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. తప్పకుండా పార్టీ నాకు ఇచ్చిన అవకాశాన్ని రేపు భవిష్యత్తులో సద్వినియోగం చేసి ప్రజలకు మరి ఎంప్లాయీస్ కానీ, మరి మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ, రైతులకు కానీ అందరికీ నా సేవలు తప్పకుండా అందిస్తా. గతంలో చిన్నప్పటి సంది నాకు తెలివి వచ్చిన కాడికల్లా 18 years సంది చేస్తున్నా. అదే సర్వీసెస్ను కొనసాగి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటా. థ్యాంక్ యూ. ఆనందరావు.